హేయ్, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి. ఫుట్పాత్ మీద దొరికి అన్నం పెడతావా నాకు? నేను ఎవరో తెలుసా? నేను నీలకంఠ కొడుకుని. 5 స్టార్ హోటల్ నుంచి ఫుడ్ తెప్పించు, బిస్లరీ వాటర్ తెప్పించు. వెళ్ళు. బ్లడీ రోగ్. ఈ సెల్లోకి వస్తే డబ్బున్నోడో లేనోడో అనే తేడా ఉండదు, అందరికీ ఒకటే ట్రీట్మెంట్. శంకర్, రిమూవ్ ద ఫ్యాన్. ఓకే మేడం. ఫ్యాన్ ఎందుకు తీస్తున్నా? చూడు విక్కీ, మీ డాడీ వస్తానని చెప్పారు కదా, ఈ లోపు నువ్వు కనుక ఉరి వేసుకున్నావంటే మా లైఫ్కి రిస్క్ కదా, అందుకే. ఓకే శంకర్, మేడం ఆ హుక్ కూడా తీసేయ్. రావడం లేదు మేడం. ఓ సర్లే, వీడి బట్టలు తీసేయ్. Yes, ఏం చేస్తున్నావు? శంకర్, మేడం ఒకవేళ వీడు ఆవేశంలో ప్లగ్ పాయింట్లో వేలు పెట్టాడంటే వీడి బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? అందుకే పవర్ కూడా కట్ చేయి. ఎస్ మేడం. ఏ, నా బట్టలు ఇప్పించేసా, పవర్ ఆఫ్ చేయించావు ఏంటి? నా బాడీ మీద మోజు పడ్డావా ఏంటి? ఇది మాత్రం ఎందుకు వదిలేసో? తీసుకో ఇది కూడా. ఏయ్, ఏంట్రా ఇది? ఏం తీసుకొచ్చా? ఎంతైనా నువ్వు విఐపి కొడుకు కదా, దోమలుంటాయని దీన్ని తీసుకొచ్చా. ఏంట్రా ఇది? ఏంటిది? ప్లీజ్ వాడిని బయటికి తీసుకురండి. చెప్పు విక్కీ, ఏం జరిగిందో నిజం చెప్పు. ఇప్పుడే నిన్ను వదిలేస్తాను. నేను ఇంకా ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు తెలుసా? అసలు ఏం జరిగిందో మొత్తం అంతా నేను డీటెయిల్డ్గా చెప్తాను. నన్ను వదిలేస్తారా మేడం? యా విక్కీ, వదిలేస్తాను. మేడం చెప్పు. అసలు ఏం జరిగిందంటే... ఏమండి, వద్దు, వదిలేయండి, నాకు సిగ్గేస్తుంది, ప్లీజ్. అరే ఏం కాదుండు. అమ్మా, నేను వచ్చేసాను. నాన్న, మీరా? ఏంటిది ఇలా సడన్ గా వచ్చారు? చల్లగా ఉండండి, రండి రండి. ఆనందంగా ఉండండి. ఏంటి నాన్న, బాగున్నారా? బాగున్నారా మావయ్య? మీ ఇద్దరిని ఇలా చూశాక బాగున్నారా అని అడగాల్సిన అవసరమే లేదు. ఆ భగవంతుడి దయ వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నమస్కారం బియ్యంకల వారు. ఓ నమస్కారం. రండి, ఓన్లేండి. పనుల ఒత్తిడిలో ఉండి కూడా మీరు మా ఇంటికి రావడం అయ్యయ్యో నిజంగా మా అదృష్టం. రండి. బావగారు, మా అమ్మాయి జీవితం మీ ఇంట్లో నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది. ఇక మా రెండో అమ్మాయి సౌందర్యకి ఈ సంవత్సరంతో చదువు ముగుస్తుంది. తనకు మీలాంటి మంచి సంబంధం దొరికితే ఇక ఈ జన్మ సార్థకమైనట్టే బావగారు. మీరేం బాధపడకండి. ఐశ్వర్యలానే సౌందర్య కూడా నా కూతురు. మంచి సంబంధాన్ని నేనే చూస్తాను. పెళ్లి పెద్దగా నిలబడి బాధ్యత తీసుకొని పెళ్లి కూడా చేయిస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. సంతోషం. ఇంత మంచి మనసున్న మీకు నేనేమి ఇవ్వగలను చెప్పండి? నాకు మరో చిన్న కోరిక ఉంది. చెప్పండి చెప్పండి. ఐశ్వర్య ప్రసవానికి మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ డాక్టర్ చాలా బాగా చూసుకుంటారు. ఆహా, మీరు తనని ఇక్కడే ఉండనివ్వండి. మేమంతా ఉన్నాం కదా, ఎందుకు భయం? ప్రశాంతంగా ఉంటుంది. మా ఐశ్వర్యకి పేరుకు మాత్రమే నేను తండ్రిని. అన్ని పనులు తండ్రి స్థానంలో ఉండి మీరే చూస్తున్నారు కదండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇక నేనుంటాను, బయలుదేరుతాను. ఆ అమ్మాయిని చూడ్డానికి లండన్ వెళ్తున్నాను. మంచిది, చాలా సంతోషం. నాన్న, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. సౌందర్యని ఎగ్జామ్ అయిపోగానే తీసుకొచ్చేయండి. అలాగేనమ్మా. వికీ, బయలుదేరుతాను. అలాగే మావయ్య. హాయ్ సౌందర్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఐశ్వర్య. ఏ సౌందర్య,
నీకు విషయం తెలుసా? నిన్న డాడీ ఇంటికొచ్చారు. మా మావయ్యతో ఒక విషయం మాట్లాడి వెళ్లారు. నీ పెళ్లి విషయం. అక్క నా ఎడ్యుకేషన్ ఇప్పుడే కదా కంప్లీట్ అవుతుంది, కాస్తైనా ఎంజాయ్ అది కాదే, పెళ్లి చేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా అదొక డిఫరెంట్ ఫీలింగ్ తెలుసా? ఒప్పుకో సౌందర్య. సౌందర్యనా? వావ్, బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్. నీ చెల్లి ఇంత అందంగా ఉంటుందా? నీకన్నా ముందే తనని నేను చూసుంటే ఖచ్చితంగా తననే పెళ్లి చేసుకుంటేవాణ్ణి. ఇవ్వండి టు. ఎప్పుడు ఇలా జోకులు వేస్తుంటారు. సౌందర్య, ఐశ్వర్య. సౌందర్యని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. ఏం చేయాలి? ఏంటండి నిద్ర పట్టట్లేదా? టైం 12 అవుతుంది. అదేం లేదు, నీ చెల్లెలు సౌందర్య గురించి ఆలోచిస్తున్నాను. సౌందర్య గురించా? అది ఈ టైంలోనా? ఏంటండి ఏమైంది? సౌందర్య గురించి ఎన్నెన్నో కలలు కంటున్నావు కదా, మ్, తన గురించి నువ్వెంతో దిగులు పడుతున్నావు కదా. నీలాగే తన లైఫ్ కూడా బాగుండాలని దేవుణ్ణి పదే పదే కోరుకుంటున్నావు కదా. మ్, తనకి కాబోయేవాడు ఎక్కడున్నాడో ఏమో. మనం ఉన్నాం కదా, చూద్దాంలేండి. నేను బాగా ఆలోచించాను. నీ చెల్లెల్ని కూడా నేనే పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏమంటా? ఆపండి, జోక్స్ కి కూడా హద్దు పద్దు లేదా ఏంటి? నోరు మూసుకొని పడుకోండి. ఎలాగూ చెప్పాల్సింది చెప్పేశా. 100% ఎలాగైనా తన్ని సాధించాలి. కాఫీ తీసుకోండి. ఆ ఫైల్ తీసుకొని రా కాస్త. సరేనండి, ఇప్పుడే తీసుకొస్తాను. చూసావా, మన ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? నేను లేకపోతే ఏమయ్యేదానివి? చూడు ఐశ్వర్య, నేను ఆలోచిస్తుందల్లా నీ గురించి, మనకు పుట్టబోయే బిడ్డ గురించి. సౌందర్యం నేను పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఎందుకని నువ్వు అర్థం చేసుకోవడం లేదు? ఎంత ట్రై చేసినా ఒప్పుకోవట్లేదేంటి? దేవాలయానికి వెళ్తున్నారు కదా, అంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తగా వెళ్ళండి. నేను పూజారికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాను. రామ్, నో డాడ్, నేను డ్రైవ్ చేస్తాను. ప్రెగ్నెంట్ రా తను. సరే, జాగ్రత్త. వెళ్ళొస్తాం మావయ్య. అయ్యో, వద్దమ్మా, వద్దు, ఇబ్బంది పడొద్దమ్మా. పద. వస్తాను మావయ్య. విక్కీ, దర్శనం బాగా అయింది కదండి? అయ్యో ఐశ్వర్య, ఏం చేస్తున్నావు నువ్వు? సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకండి? సీట్ బెల్ట్ పెట్టుకుంటే బిడ్డకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు నా గురించి, బిడ్డ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు కదండి. ఏమండి, స్లోగా వెళ్ళండి, నెమ్మదిగా. నాకు భయంగా ఉంటుంది. ఈ రోజు నా సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ ఐషు, ఇంత స్పీడ్ ఎప్పుడైనా నువ్వు వెళ్ళావా? హ్యావ్ ఫన్. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ వద్దండి. మావయ్య చెప్పింది మర్చిపోయారా? మెల్లగా వెళ్ళండి, భయంగా ఉంది. నా మాట వినండి ప్లీజ్. ఏమండి, వద్దండి ప్లీజ్. ఏమండి, ఏమైందండి? ప్లీజ్. నీళ్ళు, దాహం. ఏమండి, మీకేం కాలేదు కదండి? ఏమండి, నాకు దాహంగా ఉందండి, నీళ్ళు ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అండి, ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వండి ప్లీజ్, ఇవ్వండి. ఏమైందండి? నీళ్లు కావాలా? ఇవ్వండి. తీసుకో. నీ మామయ్య ఏం చెప్పాడో విన్నావుగా? విన్నాను డాడ్. తన రెండో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పారు. మీరే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పారు కదా. దానివల్ల మనకెంత లాసో తెలుసా? ఆ పిల్లకి పెళ్ళైతే మనకేం లాస్ డాడ్? చూడు, మీ మామయ్య గారికి
టోటల్ ఆస్తి 1000 crores. తెలుసా? ఐశ్వర్యను పెళ్లి చేసుకొని 500 crores కి వారసుడివయ్యావు నువ్వు. సౌందర్యను గనక పెళ్లి చేసుకోకపోతే ఆ 500 crores లాస్ అవుతాం. సౌందర్యను కూడా నువ్వే పెళ్లి చేసుకుంటే టోటల్ ప్రాపర్టీ మరదే. సో అందుకొకే ఒక్క దారుంది. సౌందర్యను కూడా నువ్వే పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్యను ఒప్పించు. ఐశ్వర్యాది చూడండి, పదే పదే ఒకే విషయం గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీ మనసులో ఖచ్చితంగా ఏదో దురుద్దేశం ఉందని అర్థం అవుతుంది. ఒకవేళ నేను బై ఛాన్స్ చనిపోతే నా భర్త మరొక పెళ్లి చేసుకొని శ్రీరామచంద్రుడు అనుకున్నాను. కానీ నువ్వు నేను బతుకుండగానే మరో పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. మరొకసారి ఈ పెళ్లి విషయం గానీ రిపీట్ అయితే నేను చచ్చిపోయినంతొట్టే. అలా చేయటమే చాలా కరెక్ట్. ప్లీజ్ అండి, ఇదిగో నీళ్ళు తీసుకో. ప్లీజ్ అండి, నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు 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 తీసుకో తీసుకో తీసుకో. ప్లీజ్ అండి, నాకు తాగు. దాహంగా ఉంది. ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు తీసుకో తాగు. ఏమండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మావయ్యకి చెప్పారంటే మిమ్మల్ని పొద్దున పెట్టారు. హేయ్! ఈ డ్రామాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని మీ మావేనే. అంటే మా నాన్న ది గ్రేట్ నీలకంఠం. నిన్ను చంపమన్నది ఆయనే. ఏమండి, నన్ను వదిలేయండి. నేను నా బిడ్డను చూడాలండి. తనతో నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. సెంటిమెంట్ డ్రామా ఆడి ట్రాప్ చేయాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్ట. చావే! నిన్ను వదిలేస్తే నేను మా నాన్న వెధవలం అయిపోతాం. చావే! చావు! చావు! నువ్వొక అమ్మాయి కోసం, తనకున్న ఆస్తుల కోసం నీ భార్యని నువ్వే నీ చేతులారా చంపేశావు కదూ? అవును మేడం, నేనే నా చేతులారా నన్ను ఎంతగానో ప్రేమించే నా భార్యని చంపేశారు మేడం. ఏంటిది? ఛాన్సీ, నిన్ను నమ్మితే నన్ను మోసం చేస్తావా? నిన్ను వదిలిపెట్టని. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఈ సొసైటీకి మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. మా కోఆపరేషన్ ఎప్పుడూ మీకు ఉంటుంది. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. మై ప్రివిలేజ్ సార్. గాడ్ బ్లెస్ యూ. మేడం, ఒక యాక్సిడెంట్ ని హత్య అని ప్రూవ్ చేశారు. రియల్లీ ఆర్ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. ఈ ప్రపంచానికి తెలియని ఒక పెద్ద నగ్న సత్యాన్ని మీరు వెలుగులోకి తీసుకొచ్చారు కదా మేడం. అందుకే మీరు రియల్లీ గ్రేట్ మేడం. థ్యాంక్స్. మ్యామ్, వాట్స్ యువర్ నెక్స్ట్ టార్గెట్? మీరంతా కాసేపు ఆగండి, బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. On behalf of our press media, we are very thankful to you, madam. ఓహ్, దట్స్ స్వీట్ ఆఫ్ యూ ఆల్.